జై శ్రీరామ్. వేమన శతకం వ్యాపరుచులు సిరీస్లో భాగంగా ఈరోజు అందిస్తున్న 10వ పద్యం. బయటకు కనిపించే అందం కంటే అంతరంగంలోని నిజస్వరూపమే ముఖ్యమని, మనిషిని అతని మాటలు కాదు అతని మనసు నిర్ణయిస్తుందని తెలియజేసే ఒక అద్భుతమైన వేమన పద్య రుచిని ఆస్వాదించబోతున్నామండి. ఈ పద్యం మనకు జీవితంలో ఒక గొప్ప హెచ్చరికను ఇస్తున్నది. కనిపించేదంతా నిజం కాదు, మెరిసేదంతా బంగారం కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులు బయటకు ఎంతో మంచివారిలా కనిపిస్తారు. వారి మాటలు మధురంగా ఉంటాయి, వారి ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు వారి నిజ స్వరూపం బయటపడినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మరోవైపు సాధారణంగా కనిపించే కొందరి హృదయం బంగారంలా ఉంటుంది. అందుకే మనిషిని రూపాన్ని బట్టి, మాటలను బట్టి అంచనా వేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇదే జీవిత సత్యాన్ని మహాకవి వేమన గారు ఈ పద్యంలో అద్భుతంగా చిత్రించారు. మేడి పండు చూడ మేలిమైయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింక మీగా మీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యభావాన్ని పరిశీలిస్తే మేడిపండు బయటకు చాలా అందంగా మెరిసేలా కనిపిస్తుంది, కానీ దానిని పగలగొట్టి చూస్తే లోపల పురుగులు ఉండవచ్చు. అలాగే కొందరు మనుషులు బయటకు ధైర్యవంతులుగా, గంభీరంగా, గొప్పవారిలా కనిపిస్తారు, కానీ వారి మనసులో భయం, అసూయ, స్వార్థం, కపటం వంటి లోపాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా బిరికి మనిషి బయటకు ఎంత గొప్పగా నటించినా అతని అంతరంగం బలహీనంగానే ఉంటుందని మహాకవి వేమన గారు హెచ్చరిస్తున్నారు. ఈ పద్యం మనకు నిజాయితీ విలువను బోధిస్తున్నది. మనం బయటకు ఎలా కనిపిస్తున్నామన్నది కాదు, లోపల ఎలా ఉన్నామన్నదే ముఖ్యమని చెబుతున్నది. వ్యక్తులను కేవలం రూపాన్ని బట్టి లేదా ఆడంబరాన్ని బట్టి అంచనా వేయకూడదని సూచిస్తున్నది. ఒక వ్యక్తి యొక్క అంతర్గత భయాలు, బలహీనతలు ఎలా అతని వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయో వివరిస్తున్నది. మనసు శుద్ధి లేకుండా బాహ్య ప్రదర్శనలు వ్యర్థమని తెలియజేస్తున్నది. మహాకవి వేమన గారు ఈ పద్యంలో ఉపయోగించిన సాహిత్య శైలి ఎంతో సరళమైనదైన అత్యంత ప్రభావవంతమైనది. మేడి పండును ఉపమానంగా తీసుకొని మానవ స్వభావాన్ని వివరించటం అద్భుతమైన కవితా నైపుణ్యం. పొట్ట విప్పి చూడ పురుగులుండు అనే వాక్యం మనిషి అంతరంగంలోని దోషాలను సూచించే రూపకంగా నిలుస్తున్నది. ప్రకృతిలో కనిపించే ఒక సాధారణ దృశ్యాన్ని ఉపయోగించి మానసిక తత్వాన్ని చెప్పడం వేమన గారి ప్రత్యేకత. ఈ పద్య భావానికి మహాభారతంలోని దుర్యోధనుడు ఒక మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. బయటకు అతడు యువరాజు, యోధుడు, పరాక్రమవంతుడు, రాజసంగా కనిపించేవాడు, కానీ అతని హృదయంలో అసూయ, ద్వేషం, అహంకారం నిండిపోయి ఉండేవి. పాండవుల పట్ల ఉన్న కక్ష అతని జీవితాన్ని నాశనం చేసింది. బయటకు గొప్పగా కనిపించిన లోపల ఉన్న చెడు భావాల వల్ల అతడు తన రాజ్యాన్ని, గౌరవాన్ని కోల్పోయాడు. ఇదే వేమన పద్య భావానికి సజీవ ఉదాహరణ. ఈ వేమన పద్యంలో దాగి ఉన్న రుచి ప్రత్యేకత ఏమిటి అంటే, వేపాకు చేదుగా ఉంటుంది, కానీ ఆ చేదులో ఆరోగ్యాన్ని కాపాడే శక్తి ఉంటుంది. అలాగే ఈ పద్యం కూడా వినడానికి సాధారణంగా అనిపించిన ఇందులో ఒక గొప్ప జీవిత ఔషధం దాగి ఉన్నది. నేటి కాలంలో మనుషులు బాహ్య రూపానికి, హోదాకు, సంపదకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు, కానీ మహాకవి వేమన గారు మనల్ని లోపలికి చూడమంటున్నారు. మన హృదయం నిజాయితీతో నిండి ఉందా?
మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నాయా? మన ప్రవర్తన మన అంతరంగానికి ప్రతిబింబమా అనే ప్రశ్నలు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే ఈ పద్యంలో దాగి ఉన్న వేపరుచి. ఈ పద్యం నేటి సోషల్ మీడియా యుగంలో మరింతగా కనిపిస్తున్నది. బయటకు అందంగా కనిపించే ప్రతి జీవితం సంతోషకరంగా ఉండకపోవచ్చు. గొప్పగా కనిపించే ప్రతి వ్యక్తి గొప్ప మనిషి, గొప్ప మనసు కలిగి ఉండకపోవచ్చు. అందుకే మనం వ్యక్తులను వారి పనులను బట్టి, గుణాలను బట్టి అంచనా వేయాలి. బాహ్య ప్రదర్శన కంటే అంతరంగ సత్యానికి విలువ ఇవ్వాలి. ఈ సందేశం ప్రతి తరానికి అవసరమైనది. ఈ పద్యం ప్రధానంగా మానసిక స్వభావ రసయానం మరియు నైతిక రసయానం విభాగాలకు చెందుతుంది. మానసిక స్వభావ రసయానం ఎందుకు అంటే ఇది మనిషి అంతరంగ స్వభావాన్ని, బలహీనతలను విశ్లేషిస్తున్నది. నైతిక రసయానం ఎందుకు అంటే నిజాయితీ, అంతరంగ పవిత్రత, సద్గుణాల ప్రాముఖ్యతను బోధిస్తున్నది. ఈ రెండు రసయానాల సారాంశం ఈ పద్యంలో అద్భుతంగా ప్రతిఫలిస్తున్నది. ఇదే ఈరోజు ఆస్వాదించిన వేమన పద్యరుచి. మనిషి విలువ అతని బాహ్య రూపంలో కాదు, అతని అంతరంగంలో ఉంటుందని, మేడి పండులా బయటకు అందంగా కనిపించటం కంటే లోపల సద్గుణాలతో నిండిపోవటం ముఖ్యమని ఈ పద్యం మనకు గుర్తు చేస్తున్నది. వచ్చే ఎపిసోడ్లో మరొక వేమన పద్య రుచితో కలుద్దామండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.